అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో ఆదోని వాసి సత్తా చాటుతున్నారు. సీనియర్ అథ్లెటిక్స్ ప్లేయర్ సీమా ఎలిగా కేరళ వేదికగా జరిగిన 46వ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నారు. యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్న సీమా ఎలిగా ప్రస్థానంపై వైకేటీవీ స్పెషల్ ఫోకస్. ఆదోనికి చెందిన సీమా ఎలిగా యువ అథ్లెట్లకు గట్టి పోటీనిస్తూ మైదానంలో మెరుపులు మెరిపిస్తున్నారు. కేరళ వేదికగా జరిగిన 46వ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో దిగ్గజ క్రీడాకారులతో తలపడి తన పరుగులతో వెండి పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆదోని నియోజకవర్గం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం వెనుక ఆమె పడిన శ్రమ వర్ణనాతీతం. ఎన్నో ఏళ్లుగా మైదానంలో ఆమె చేసిన శ్రమకు రజత పతక రూపంలో అభినందన లభించింది. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై తెలుగు జెండాను రెపరెపలాడించారు. షాట్ పుట్లో 2వ స్థానం సాధించారు. సెకండ్ల తేడాతో గోల్డ్ మెడల్ చేజారిన ఆమె పోరాట పటిమ ఎందరో యువ క్రీడాకారులకు ఆదర్శంగా మారింది. నిరంతరం సాధన చేస్తూ ఫిట్నెస్ ను కాపాడుకుంటూ తన లక్ష్యం వైపు అడుగులు వేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైంది. ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూనే క్రీడల్లో రాణించారు. రాష్ట్ర జాతీయ స్థాయిల్లో ఎన్నో మెడల్స్ సాధించిన సీమా తాజాగా ఇంటర్నేషనల్ స్థాయిలో మెరుపులు మెరిపించారు. ఆదోని నేల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగిన సీమ మనతో పాటు ఉన్నారు. మొన్న కేరళలో జరిగిన 46వ మాస్టర్ అథ్లెటిక్ పోటీలు అయితే ఆమె సిల్వర్ అయితే సాధించుకున్నారు. అయితే వారు ప్రస్తుతం మనతో పాటు మరింత సమాచారం వారిని అడిగి మరీ తెలుసుకుందాం. మేడం చెప్పండి, మొన్న కేరళలో జరిగిన 46 మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో షార్ట్ పుట్లో మీరు అయితే సిల్వర్ అయితే గెలుచుకున్నారు. కానీ అక్కడ నుండి అలాగే అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగారు. మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా చాలా హ్యాపీ మూమెంట్ యాక్చువల్లీ. ఎన్ని సంవత్సరం నుంచి మేము కష్టపడుతున్నాం అండ్ ఎవ్రీ ఇయర్ మేము అదే డిఫికల్ట్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఇది టోర్నమెంట్స్ అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్స్ వన్ ఇయర్ ఏషియా మీట్ ఉంటుంది, 1 ఇయర్ వరల్డ్ మాస్టర్స్ ఛాంపియన్షిప్ ఉంటుంది. సో మేము అది ఇక్కడ నేషనల్లో మేము గెలిస్తేనే మనకి అక్కడ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో అది మెయింటైన్ చేసి ఎవ్రీ ఇయర్ మెడల్ గెలుచుకొని రావాలంటే అది చాలా ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే మేము ఏజింగ్ ఎట్లా మేము ఏజింగ్ అవుతాం అట్లా మనది హెల్త్ డౌన్ అవుతూ ఉంటుంది కదా. సో అది మెయింటైన్ చేయాలనేది చాలా ఇట్స్ ఎ వెరీ ప్రివిలేజ్డ్ వన్ ఫర్ అస్. అయితే మేడం, ఈ షార్ట్ పుట్లో ఇంత స్థాయికి ఎదగడం కోసం మీరు ఎంతవరకు రిస్క్ తీసుకున్నారు? అంటే ఎంతవరకు సవాల్ అనేది ఎదుర్కొన్నారు? అది చాలా, ఎందుకంటే డెఫినెట్గా ఫిట్నెस చాలా ఉండాలా. शॉर्ट पुट ऐसा नहीं है कि हिंदी में बोल सकते हैं ना, ऐसा नहीं है कि आपने जस्ट आया वहाँ पे थ्रो करके आ गया, ऐसा नहीं है. वी हैव टू मेंटेन द स्ट्रेंथ, కన్సిస్టెన్సీ ఉండాలా, రన్నింగ్ కూడా బాగుండాలా, వెయిట్ ట్రైనింగ్ మేము చేయాలా, న్యూట్రిషన్ పరంగా చూసుకోవాలా అండ్ మసిల్ బిల్డింగ్ని మేము చాలా కాన్సన్ట్రేట్ చేయాలా, ప్రోటీన్ ఇంటేక్ బాగుండాలా అండ్ మెంటలీ చాలా పాజిటివ్ ఉండాలా. సో అట్లా కంటిన్యూస్గా, బికాజ్ లైక్ ఇట్స్ నాట్ వీఆర్ యంగ్, 30-35 తర్వాత అంటే ఫ్యామిలీస్ ఉంటాయి, సొసైటల్ కమిట్మెంట్స్ ఉంటాయి, ఇంట్లో ఫ్యామిలీ అందరికీ చూసుకోవాలి కదా. సో అంతా చూసుకొని అండ్ దట్ పాజిటివిటీ మెయింటైన్ చేసుకుంటా, మా హెల్త్ మెయింటైన్ చేసుకుంటా, మా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటా, కంటిన్యూస్ చేసుకొని ఆ లెవెల్లో గెలిచి రావాలంటే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. దట్స్. అయితే మేడం, మీరు డైలీ చేసే మీరు ఈ ట్రైనింగ్ అనేది మీరు ఎలా ఉంటుంది మీ ట్రైనింగ్ అనేది? అంటే మీరు ఎంతవరకు కృషి చేసినారు మేడం ఈ స్థాయికి రావడం కోసం? ఎవ్రీడే మార్నింగ్ 5-5:30 మేము గ్రౌండ్లో ఉంటాం. అప్ టు 7-7:30 వరకు మేము ప్రాక్టీస్ చేస్తాం మార్నింగ్. ఒక టోర్నమెంట్ ఉండలేకపోని జబ్ भी होता है नहीं होता है डजंट मैटर, बट एवरीडे దట్ ఫిట్నెస్ వి మెయింటైన్. అండ్ ఈవినింగ్ 1 అవర్ జిమ్ ఉంటుంది, కంపల్సరీ జిమ్ ఉంటుంది. సో అది చేసుకుంటా అండ్ టోర్నమెంట్ బిఫోర్ ఒక 1 month 2 months బిఫోర్ మేము ఈవినింగ్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ లేదు, స్కిల్ ట్రైనింగ్ కంపల్సరీ ఉండాలా, లేదంటే అది నాట్ పాసిబుల్. అయితే మేడం, ఇప్పుడు మీ ట్రైనర్కి మీ కోచ్ ఎవరు మేడం? ఆయన కోచ్ అయినా కూడా ఎంతవరకు ఆయన మీకు అదే మేడం ఎంతవరకు మిమ్మల్ని సాధన అయితే చేయగలిగారు? ట్రైనర్ అయితే పర్టికులర్గా ఎవరు లేరు, ఎందుకంటే ఇది ఏజ్డ్ అయిన తర్వాత ఎవరు ట్రైనింగ్ మనకి
పర్సనల్గా ఎవరు ఇవ్వరు. కానీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో రైట్ లైక్ సార్ ఇంతకుముందే ఇనీషియల్గా కాసిం సార్ ఉన్నారు. సార్కి ఎంత నాలెడ్జ్ ఉంది అంత నాలెడ్జ్తో మనకి నేర్పించినారు. కాసిం సార్ తర్వాత మళ్ళీ ముజాహిదీన్ సార్ కొన్ని రోజులు నేర్పించినారు. తర్వాత సాగర్ ఉన్నాడు అబ్బాయి, ఆ అబ్బాయితో మేము చాలాగా ఒక 2 to 3 years ఇప్పటి వరకు కూడా అతనితో మేము షెడ్యూల్ తీసుకుంటాం అండ్ నేర్చుకున్నాం. సో ఇట్స్ లైక్ నాట్ ఏ డైరెక్ట్ ట్రైనింగ్, బట్ లైక్ దూరం నుంచి షెడ్యూల్ తీసుకొని సెల్ఫ్ మనమే మేము చేసుకుంటాం. జిమ్లో కూడా కొన్ని మా జిమ్ ట్రైనర్ ఉన్నాడు, సో అతనికి మేము కొద్దిగా అడుగుతాంకి ఇట్లా నా ఈవెంట్కి నాకు కొద్దిగా ఇట్లా కావాలంటే అతను మాకు కొద్దిగా ట్రైనింగ్ ఇస్తారు. సో ఇట్లా స్కాటర్డ్ ట్రైనింగ్ ఉంది మనకి, పర్టికులర్గా ఏం ట్రైనింగ్ లేదు. అది కూడా చేసుకుంటే మేము ఇది గెలిచి వచ్చినామంటే అది రియల్లీ ఒక గ్రేట్ థింగ్ ఫర్ అస్, ఫర్ ఉమెన్. నిజంగా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు మేడం. ఎందుకంటే ఇంత వితౌట్ కోచ్ సార్ తోటి మీరు ఇంత కష్టపడి ఇంత స్థాయికి వచ్చినారంటే హ్యాట్స్ ఆఫ్ మేడం నిజంగా. అయితే మేడం, అయితే ఇప్పుడు మీరు ఇంత సిచ్యువేషన్ ఎదుర్కొంటున్న టైంలో మళ్ళీ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మేడం? అంటే మీ హస్బెండ్ ఎంతవరకు సపోర్ట్ ఇవ్వగలిగారు? ఫ్యామిలీ సపోర్ట్ 100%, 200% ఉంది, దాంట్లో ఏమీ డౌటే లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచి నేను యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం ఇక్కడ వచ్చేది కాదు. ఈ యంగ్ టైం అంటే స్కూల్ డేస్లో ఐ వాజ్ ఏ హాకీ ప్లేయర్, నేషనల్ ప్లేయర్. అక్కడ ఆడిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక 20 years బ్రేక్ వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇది స్పోర్ట్స్ అనేది, మ్యారేజ్ అయిన తర్వాత స్పోర్ట్స్ చాలా అసలు నిల్ ఇక్కడ, అంటే ఆ థాటే లేదు ఇక్కడ ఈ ఆదోని టౌన్లో. సో వచ్చినాక కొద్దిగా మనకి అంటే ఇక్కడ ఏం ఫిజికల్ ఫిట్నెస్ లేదు కదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది నాకు ఇక్కడ. ఎందుకంటే మేము ఆ ఫీల్డ్లో వచ్చినప్పుడు ఇది చూస్తే పిల్లలకి స్కూల్లో కూడా ఏమి గేమ్స్ పీరియడ్లో కూడా క్లాసెస్ తీసుకునేవాళ్ళు. నేను పర్టికులర్గా పోయి కాసిం సార్ ఉన్నప్పుడు మా పిల్లల టీచర్ అతనికి వచ్చి మీరు పీటీ పీరియడ్లో మీరు తీసుకోలేదంటే నేను బాయ్కాట్ చేస్తాను, లేదంటే నేను ఏదో కంప్లైంట్ పెట్టానని అట్లా పెట్టి సార్కి ఎదిరించి నేను ఇట్లా చేస్తే సార్కి అప్పుడు నా మీద అంటే నేను యాజ్ ఏ ప్లేయర్స్ డెఫినెట్గా అది కనెక్ట్ అవుతాం కదా. సో అప్పుడు సార్ నా గురించి అనుకుని మళ్ళీ నేను స్లోలీ ఒక టోర్నమెంట్ ఉంది మీరు వస్తారని అనుకున్న తర్వాత అప్పుడు స్లోలీ నేను ఇంజరీతో యాక్చువల్లీ బయట వచ్చినాను, నీ ఇంజరీతో. అప్పుడు డాక్టర్స్ నాకు స్పోర్ట్స్లో పోవద్దని అన్నారు. సో అప్పుడు మళ్ళీ స్లోలీ ఏమన్నారంటే డాక్టర్ డెఫినెట్గా ఎక్సర్సైజ్ మీరు మానద్దండి, కంపల్సరీ మీరు క్వాడ్రిసెప్స్ స్ట్రాంగ్ పెట్టుకోవాలా, సో నీ మీద ప్రెషర్ ఉండదు అండ్ బట్ స్పోర్ట్స్ వెళ్ళదండి అన్నారు. ఆటనైతే మేము మొన్న కేరళ అయితే చూడలేకపోయాము. అయితే ఇప్పుడు జాతీయ స్థాయికి అయితే వెళ్తున్నారు. మరి అక్కడ మీ పోటీ అనేది ఎలా ఉండబోతాను అంటున్నారు? మళ్ళీ అక్కడ కాంపిటీషన్ చాలా హెవీ కాంపిటీషన్. मतलब हम लोग इंडिया से जाएंगे एंड विदाउट एनी इक्विपमेंट्स, विदाउट एनी पेट, विदाउट एनी కోచ్. ఇక్కడి నుంచి మేము సాధన చేయాలంటే డెఫినెట్గా ఒక కోచ్ పెట్టుకోవాలా. సో అది ఒక మైండ్లో ఉంది. ఉమెన్స్కి అయితే మీరు ఏమని సలహా ఇవ్వగలుగుతున్నారు మీరు? वुमेंस की नेम అంటే विदाउट एनी थॉट, विदाउट एनी सोसाइटल प्रेशर, किसी को मत देखिए, अपने लिए आप आइए ग्राउंड में 1 hour आपको यहाँ पे. बिकॉज क्या होता है ना कि सोसाइटी बोलती है, अपने आप वो लोग ना एक ट्रेंड सेट करते हैं कि लेडीज़ इదే వేసుకోవాలా అదే వేసుకోవాలా ఇట్లే ఉండాలా అట్లే ఉండాలని వాళ్ళే మెన్స్ జనరల్లీ నా एक రూల్ సెట్ చేస్తారు, మెంటలీ రూల్ సెట్ చేస్తారు. ఆ రూల్స్ని మేము బ్రేక్ చేసి రావాలా బయట. ఎందుకంటే మేము గుడిలో పోయినప్పుడు ఎట్లా డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, సారీ వేసుకోవాలా డ్రెస్సెస్ వేసుకోవాలని, అట్లా గ్రౌండ్లో వచ్చినప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. మేము ఆ అటైర్లో మేము వస్తేనే మేము ఆ ఫిట్నెస్లో ప్రాక్టీస్ చేసి ఆ స్టైల్లో మేము పోతాం. ప్రతి ఒక్క ఉమెన్స్కి అయితే కనుక ఇన్స్పిరేషన్గా నిలవాలని కోరుకుంటున్నాము. రైట్, చూశాను కదండి. మొన్నటి అంజలి శర్వాణి నుంచి ఈరోజు ఎలిగే సీమ వరకు మన ఆదోని అనేది ఎంతవరకు ఉమెన్స్లో ఎంత క్రీడా స్ఫూర్తి అయితే నింపుతున్నారని చూసుకోవచ్చు. ఇలా మరింత ఉమెన్స్ అనేది మహిళలు కూడా ఎంతైనా కూడా కట్టుబాట్లు లేకున్నట్ల అలాగే మనం సాధించడం కోసం ఏదైనా కానీ సాధించవచ్చు అని అయితే మన ఎలిగే సీమ అయితే కూడా నిరూపించారు. చూస్తున్నాండి YK న్యూస్, వీడియో రిపోర్టర్ మహేష్తో కిరణ్, ఆదోని. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel